మా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు కొండి సాయి కృష్ణ వారి తండ్రి కొండి ఆంజనేయులు అకాల మరణంతో మృతి చెందడం విషయం తెలుసుకున్న ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులందరికీ కలిసి 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా మా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు కొండి సాయి కృష్ణ వారి తండ్రి ఆంజనేయులు అకాల మరణంతో మృతి చెందడం వాళ్ళ విషయం తెలుసుకున్న 2009 నుంచి 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారి కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుందని ఓదెల నరేష్ తెలిపారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటూ 2009-10 బ్యాచ్ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఓదెల నరేష్, సంజయ్ కొండపవేణి, శ్రీకాంత్ పూదరి, హరీష్, కొట్టపల్లి సాగర్, పద్నే సాయి భార్గవరాజు, శ్రీధర్ మణిరత్నం, అట్టిపల్లి గంగరాజు, చంద్రశేఖర్, ఉప సర్పంచ్ బుద్ధి రాకేష్, రామానుజం, తిరుపతి రఘుపతి, సత్యం, రాజేష్, డీజే రమేష్, కొలకాని సంపత్, అనిల్, మిట్టమల్లి రమేష్, ఆంజనేయులు, రాములు, మహేందర్, శ్రీకాంత్, వెలిసాల శ్రీనివాస్, గజ్జల శ్రీనివాస్, కాసారం మనోహర్, నాగం రాజు, కమ్మరి హరీష్, వెంకటేష్, దేవనపల్లి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మా 10th క్లాస్ మిత్రుడు కొండి సాయి కృష్ణ వారి తండ్రి ఆంజనేయులు మొన్న అకాల మరణంతో మృతి చెందడం మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా చాలా దుఃఖంతో ఉన్నాము. ఈరోజు రేపు 11 రోజుల కార్యక్రమం ఉందని నాకు తెలియగానే మా బ్యాచ్ అందరినీ కలెక్ట్ చేసి మనిషికింత కొంత డబ్బుతో, ఏదో చిన్న డబ్బుతో, అంత పెద్ద కాకుండా చిన్న డబ్బుతో మా బ్యాచ్ తరఫున ఒక 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా బ్యాచ్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొన్న రీసెంట్గా కూడా కొట్టపల్లి సాగరు వారి సతీమణి స్రవంతి అకాల మరణంతో మృతి చెందింది. అప్పుడు కూడా బ్యాంకులో మేము ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా బ్యాచ్లో సాయికృష్ణ వాళ్ళ తండ్రి చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా మా వంతు సాయం చేద్దామని చెప్పి మా 2009-2010 బ్యాచ్ ఎప్పుడు ఎవరికి ఆపద ఉన్నా కానీ నేను ముందుంటాను. నేను ముందుండి కూడా మా బ్యాచ్ నడిపిస్తాను. కాబట్టి మా బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటా. ఆయన ఒక్క నిర్ణయం కాదు, వీళ్ళందరి నిర్ణయంతో ఈరోజు ఈ సాయంత్రం వీళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఏ ఆపద కలిగినా మా బ్యాచ్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, గుంటి రవి కానిస్టేబుల్ వారు మేము రైస్ తీసుకురాగా కూడా ఏమైంది నరేష్ ఇట్లా అనగానే ఇలా పలానా మనిషికి తీసుకుపోతున్నాం అని చెప్పి వారు కూడా 200 రూపాయలు సాయం చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బ్యాచ్ ఎప్పటికి కూడా సపోర్ట్గా ఉంటుందని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.